పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చాలా చర్యలు తీసుకుంది. ముఖ్యంగా సింధు జలాలు నిలిపివేయడం కావచ్చు, అలాగే పలు జలాలు నిలిపివేయడం కావచ్చు, పాకిస్తాన్ మీద ఆంక్షలు విధించడం కావచ్చు, అలాగే పాకిస్తాన్ నుంచి దిగుమతులు నిలిపివేయడం కావచ్చు, ఎగుమతులు ఆపివేయడం కావచ్చు, ఇవన్నీ చర్యలు తీసుకున్న తర్వాత భారత్ అయితే మే 7వ తేదీ అర్ధరాత్రి అయితే పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై అయితే దాడులు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా పలు చోట్ల కవ్వింపు చర్యలకైతే పాల్పడుతుంది. మనం చూసుకోవచ్చు సరిహద్దు వెంబడి అలాగే ఎల్ఓసిలో అయితే సామాన్య పౌరులపైకి అయితే పాక్ ఆర్మీ అయితే కాల్పులు జరుపుతుంది. దీన్ని మన భారత సైన్యం అయితే చాలా విజయవంతంగా తిప్పికొడుతుంది. అంతేకాదు పాకిస్తాన్ కూడా డ్రోన్లు, మిసైళ్లతో కూడా దాడి చేసేందుకు ప్రయత్నించగా అయితే భారత ఆర్మీ అయితే విజయవంతంగా వాటిని నిర్వీర్యం చేసింది. అయితే మనం చూసుకున్నట్లయితే నిన్న రాత్రి భారత సరిహద్దు పాకిస్తాన్ భారత సరిహద్దులోని గ్రామంలో అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే కూడా బ్లాక్అవుట్ విధించారు. ఈ బ్లాక్అవుట్ అంటే ఏంటంటే మనం చూసుకోవచ్చు రాత్రి సమయంలో అందరూ కూడా లైట్లు వేసుకుంటారు. లైట్లు వేసుకోకపోతే అంత చిమ్మ చీకటిగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా లైట్లు వేసుకుంటారు. సో ఈ లైట్లు వేసుకోవడం వల్ల మన శత్రు దేశానికి అయితే టార్గెట్స్ సింపుల్గా కనిపిస్తాయని చెప్పేసి కూడా ఆర్మీ చెప్తుంది. అందుకొరకే ఈ చాలా ప్రాంతంలో రాత్రిపూట అయితే బ్లాక్అవుట్ విధిస్తున్నారు. బ్లాక్అవుట్ అంటే మొత్తం లైట్లన్నీ బంద్ చేయాలి, చిమ్మ చీకటిగా ఉండాలి. అలా ఉన్న సందర్భంలో అయితే శత్రు దేశాలకు మన టార్గెట్స్ అంటే వాళ్ళు ఏదైతే టార్గెట్ చేస్తారో ఆ టార్గెట్స్ అయితే కనిపించవని చెప్తున్నారు. అందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అలాగే సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాల్లో అయితే ఆర్మీ అయితే బ్లాక్అవుట్ విధించింది. దీనివల్ల మొత్తం చిమ్మ చీకటి కావడం వల్ల పాకిస్తాన్ సంబంధించి వారికి ఎక్కడ ఏముందో కూడా తెలియదని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా వరకు కూడా నష్టాన్ని నివారించవచ్చు అని కూడా చెప్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ పంపిస్తున్న మిసైల్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, వీటన్నింటిని కూడా భారత్ చాలా చాకచక్యంగా అయితే తిప్పికొడుతుంది. అయితే మనం మాత్రం పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో అయితే మనం దాడులు చేసాం. నిన్న నైట్ కూడా మనం చూసుకోవచ్చు. అంటే ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా భారత్ దాడులు చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం సామాన్య పౌరులే టార్గెట్గా అయితే దాడులు చేస్తుంది. ఇందుకు సంబంధించి కూడా భారత్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అగ్రదేశం అమెరికాతో పాటు చాలా దేశాలతో కూడా పంచుకుంటుంది. పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఎవరిపై కాల్పులు జరుపుతుంది, సామాన్య పౌరులు ఎంతమంది చనిపోయారని చెప్పేసి కూడా అన్నిటిని కూడా అమెరికా, రష్యా ఇలా చాలా అగ్రదేశాలు అంటే మిత్ర దేశాలు కావచ్చు వారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ మేము తీసుకుంటున్న చర్యలు ఏంటని చెప్పేసి కూడా భారత్ విధిస్తుంది. ఇలా చేయడం వల్ల ప్రపంచం ముందు భారత్ అంటే మంచి గుర్తింపు ఉన్న దేశంగా ఉంటుంది. అలాగే భారత్కు సపోర్ట్గా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే భారత్ ప్రణాళికాబద్ధంగా అయితే ముందుకెళ్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ డిఫెన్స్ వ్యవస్థను టార్గెట్గా అయితే భారత్ దాడులు చేస్తుంది. ఇప్పటికే చాలా వరకు డిఫెన్స్ వ్యవస్థ అయితే అక్కడ నాశనం అయిపోయింది. తర్వాత ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మన విమానాలను కావచ్చు, అలాగే మన ఏం దాడి చేసినా కూడా వారు గుర్తించడానికి అవకాశం ఉండదని చెప్పేసి కూడా ఆర్మీ అధికారులు చెప్తున్నారు. అందుకొరకే ప్రణాళికాబద్ధంగా పాకిస్తాన్లోని డిఫెన్స్ సిస్టమ్ను కూడా దెబ్బతీసినట్లే చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే మొత్తానికి అయితే ఈ బ్లాక్అవుట్ అనేది పలు రోజుల పాటు ఉండే అవకాశం అవుతుంది. ఎందుకంటే బ్లాక్అవుట్ చేయడం వల్ల అయితే నష్టం తగ్గించవచ్చు అని చెప్పేసి కూడా ఆర్మీ చెప్తుంది. Subscribe to One India and never miss an update.